13కు పెరిగింది. 2025 జనవరి 31 నాటికి ఈ రేటు అమాంతంగా 513 రూపాయలకు చేరింది. 2025 అక్టోబర్ నాటికి 599 రూపాయలకు స్కై రాకెట్ లా పెరిగింది. ఆ తర్వాత అదే అక్టోబర్లోనే 716కు పోయింది. గమనించమని అడుగుతామన్నా. ఇది బహుశా ప్రపంచ చరిత్రలో స్కాములలో అందులో కనీసం దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. ఓ పక్క దుమారం రేపి మరో పక్క స్కాములు చేస్తూ ఉన్నారు. తిరుమల హుండీలో డబ్బులు ఎక్కించే పరకామణి నుంచి, ఇది వెరీ ఇంట్రెస్టింగ్, తిరుపతి హుండీలో డబ్బులు ఎక్కించే పరకామణి నుంచి ఏకంగా జనవరి 2025లో బుక్ అయిన కేసు చూస్తే, చంద్రబాబు హయాంలో మొన్న జనవరి 2025లో బుక్ అయిన కేసు చూస్తే ₹1 కోటి విలువైన బంగారాన్ని దొంగతనం చేసిన కేసు అది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పరకామణి నుంచి, అంటే టీటీడీలో డబ్బులు లెక్కబెట్టే కార్యక్రమం నుంచి ఏకంగా జనవరి 2025లో చంద్రబాబు హయాంలోనే బుక్ అయిన కేసు ₹1 కోటి విలువైన బంగారాన్ని దొంగతనం చేస్తే, చంద్రబాబు గారి హయాంలో ఘోరమైన ఈ తప్పు జరిగితే ఆ దొంగకు దగ్గరుండి బెయిల్ ఇప్పించినారు. ఆ దొంగకు దగ్గరుండి హషప్ చేసి బెయిల్ ఇప్పించినారు. మొత్తం కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు. మా హయాంలో 75,000 విలువ చేసే డాలర్ నోట్ల దొంగతనం జరిగితే, మా హయాంలో 75,000 విలువ చేసే డాలర్ నోట్ల దొంగతనం జరిగితే ఏకంగా 15 కోట్లు విలువైన ఆస్తులు టీటీడీ గుడికి రాయించినారు. దేవుని సొమ్ముతో ఎవరైనా చెలగాటం ఆడితే అది తప్పు, డిసిప్లిన్ ఉండాలి అని చెప్పి ఆ టైంలో టీటీడీ బోర్డు మా హయాంలో 75,000 విలువ చేసే డాలర్లు చోరీకి గురైతే ఏకంగా 15 కోట్ల విలువ చేసే ఆస్తులు టీటీడీ గుడికి రాయించిన పరిస్థితులు అప్పట్లో. కానీ ఇవాళ ₹1 కోటి విలువ చేసే బంగారం చోరీ చేస్తే పట్టుపడిన ఆ వ్యక్తికి బెయిల్ ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం చెప్పన్నా, ఇది బాగేనండి, ఇది నిజంగా అందరి కళ్ళు కూడా ఒకరవ అట్లా అంటాయి. ఆశ్చర్యం కలిగించే విషయం చెప్తా. ఈ ₹1 కోటి దోపిడీ టీటీడీ పరకామణిలో చంద్రబాబు హయాంలో జనవరి 2025లో జరిగితే, జనవరి 2025లో జరిగితే దానిని ఓవైపున దాచిపెట్టి బయటికి రాకుండా, మరోవైపున సెప్టెంబర్ 2025లో 2023లో జరిగిన సెప్టెంబర్ 2025లో చంద్రబాబు నాయుడు 2023లో జరిగిన పరకామణి కేసు 75,000 విలువ చేసే డాలర్ నోట్లు పట్టుబడి అక్కడ కూడా గుడికి మేలు జరుగుతూ 15 కోట్ల ఆస్తి టీటీడీకి రాయించిన దాన్ని తప్పుపడతాడు. జనవరి 2025 ఆయన హయాంలో జరిగింది దాచిపెట్టి, సెప్టెంబర్ 2025లో 2023లో జరిగిన 75,000కు సంబంధించిన డాలర్ నోట్ల దొంగతనం వ్యవహారం ఆ గుడికి మంచి జరిగిస్తూ చేసిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున విషప్రచారం దుమారం చేసి ఈ 2025 జనవరిలో జరిగింది కప్పిపెడుతూ. ఇంకా ఆశ్చర్యం చెప్పన్నా, ఇంకా ఆశ్చర్యమేనండి. నెయ్యి వ్యవహారంలో కూడా అంతే.
నెయ్యి వ్యవహారంలో కూడా అంతే. ఈయన హయాంలోనే టెండర్లు ఖరారైనాయి. మే 15 ఈయన హయాం, మే 15, 2024 ఈయన హయాంలోనే టెండర్లు ఖరారైనాయి. ఈయన ముఖ్యమంత్రి అయింది జూన్ 4. జూన్ 12వ తారీఖు ఈయన హయాంలోనే సప్లై మొదలుపెట్టినారు. చూడండి, వినండి, మరి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈయన హయాంలోనే కొన్ని ట్యాంకర్లు పాస్ అయినాయి, టెస్టులు పాస్ అయినాయి. జూన్ నుంచి జూలై 4 దాకా 4 ట్యాంకర్లు టెస్టులు పాస్ అయినాయి. ఈయన హయాంలోనే జూలై 6, జూలై 8 సప్లై చేసిన మరో 4 ట్యాంకర్లు టెస్టులు ఫెయిల్ అయినాయి. ఈయన హయాంలోనే ఆ ఫెయిల్ అయిన అవే ట్యాంకర్లు మరుసటి నెల ఆగస్టు, సెప్టెంబర్లో మళ్ళీ తిరిగి టీటీడీకి వచ్చినాయి, వేరే కంపెనీ పేరుతో. వచ్చిన వాటిని టీటీడీ అనుమతి ఇచ్చింది. వాటిని లడ్డూలు తయారు చేయడంలో ఉపయోగించుకున్నారు ఆగస్టు, సెప్టెంబర్లో. అర్థమైందా? ఆగస్టు, సెప్టెంబర్లో జరిగింది ఇదంతా. ఇది అయిన వెంటనే సెప్టెంబర్ 18వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు జరిగిన ఈ విషయాన్ని దాచిపెట్టి జంతువుల కొవ్వు కలిసిందని, కల్తీ జరిగిందని, అది జంతువుల కొవ్వు కలిసిందని, కల్తీ జరిగిందని ఈయన ఎదురారోపణ. ఇది మేము చేసినామని ఎదురారోపణ. చేసింది ఈయన హయాంలో జరిగింది. రిజెక్ట్ అయినటివి మళ్ళీ వెనక్కి రాకూడదు, అలాంటిది మళ్ళీ వెనక్కి వచ్చేట్టుగా చేసినాడు. వైష్ణవి డైరీ, సంఘం డైరీకి ఉన్న సంబంధాలు అందరికీ తెలుస్తూనే ఉన్నాయి. వెనక్కి వచ్చినాయి, వాడినాడు, మళ్ళీ ఎదురు మా మీద దాడి సెప్టెంబర్లో. ఆయన చేసిన తప్పును మాపై నెట్టాడు. నిజంగా చెప్తాను, ఇలాంటి వారిని ఏమనాలా? ఓ పక్కేమో తప్పు ఆయనే చేస్తాడు, వేలెత్తి వేరే వారి మీద నింద వేస్తాడు. రెండో వైపున ఆ దుమారంలో స్కామ్ చేస్తాడు. డైరెక్ట్గా ఆ హెరిటేజ్కు, ఆ ఇందాపూర్కు ఉన్న సంబంధం ఏంటి అంటే నోరు మెదపలేడు. వాళ్ళ వెబ్సైట్లోనే అది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆఫ్ హెరిటేజ్ అని వాళ్ళే రాసుకుంటారు. అదే హెరిటేజ్కి సంబంధించిన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సేల్స్ను ఫైర్ చేస్తారు వీళ్ళే. ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయినాడు ఈ నేపథ్యంలోనే. రేటు సంవత్సర కాలంలో 351 నుంచి 716కు పెరుగుతుంది. ఒక కార్టెల్ ఫామ్ అవుతుంది. సంవత్సర కాలంలోనే రేట్లు పెంచుకుంటూ 350